హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం కోడలు ధనం అనే ఓ చక్కటి చందమామ కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. గౌరమ్మకు ఒక్కగానొక్క కొడుకు షణ్ముఖుడు. భర్త పోయాక వాడిని ఆమె పెంచి పెద్ద చేసింది. తన మేనకోడలు సీతతో వాడికి పెళ్లి చేయాలని ఆమె మనసు పడింది. కాని షణ్ముఖుడా ఊళ్ళోనే ఉండే పద్మ అనే పిల్లంటే ఇష్టపడ్డాడు. పద్మ తన కొడుకుని వల్లో వేసుకున్నదని గౌరమ్మ అనుమానం. అందుకని ఆమె ఒక రోజున తనే వెళ్లి పద్మను కలుసుకున్నది. పద్మ కలిగిన వారి పిల్ల, ముట్టుకుంటే కందిపోయేలా ఉంటుంది. గౌరమ్మ పద్మను పలకరించింది. మేమేం ఉన్నవాళ్లం కాదు, నా కొడుకు మంచివాడు కదా అని కొంగును ముడివేసుకుని తిరగొచ్చునని వాణ్ణి వల్ల వేసుకున్నావు, అవునా అని అడిగింది. అదేం లేదత్తయ్య, మేమిద్దరం ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని ప్రేమించుకున్నాం. మీ ఆశీర్వాదం ఉంటే మా పెళ్లి జరుగుతుంది అన్నది పద్మ. నీకు నిజంగా మా వాడి మీద అంత ప్రేమ ఉంటే పుట్టింటి నుంచి రాగి కాని కూడా తెచ్చుకోకు. నా ఇంట్లో పనులన్నీ నువ్వే చెయ్యాలి, ఇష్టమేనా అని ప్రశ్నించింది గౌరమ్మ. ఇష్టమేనన్నట్లు తలూపింది పద్మ. తర్వాత ఇంటికి వచ్చి గౌరమ్మ కొడుకుని పిలిచి, నువ్వు ఆ సీతను కాదని పద్మను పెళ్లి చేసుకుంటే డబ్బు కోసం ఆశపడ్డావని చెడ్డ పేరొస్తుంది. అది నేను భరించలేను, కాబట్టి సీతను కాదనకు అన్నది. షణ్ముఖుడు తల అడ్డంగా ఊపి, అలా అయితే నాకొక పేదింటి అమ్మాయిని చూసి పెళ్లి చేయి, సీతను మాత్రం నేను పెళ్లాడను. పద్మను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకున్నా నాకు సంతోషంగా ఉండదు. అయినా నీ మాట కాదనను, ఒక్క సీత విషయంలో తప్ప అన్నాడు. గౌరమ్మ కొడుకు మాటలకు తృప్తిపడి, అయితే పద్మనే పెళ్లి చేసుకో, కాని పెళ్ళయ్యాక ఆమె పుట్టింటి నుంచి ఏ సాయమో ఆశించకూడదు అన్నది. షణ్ముఖుడు సరేనన్నాడు. వాడి పెళ్లి జరిగి పద్మ కాపురానికి వచ్చింది. వెంటనే కొడుకు ముందే గౌరమ్మ కోడలికి తన షరతులు చెప్పింది. పద్మ అంతా విని, అత్తయ్య, నువ్వే పని చెప్పినా కిమ్మనకుండా చేస్తాను. అయితే ఎవరైనా చూస్తుంటే నేనే పని చెయ్యలేను, కాబట్టి నేను పనులు చేస్తున్నప్పుడు తలుపులు వేసుకొని ఒక్కతనే కూర్చొని చేస్తాను అన్నది. గౌరమ్మ ఏదో అనబోయింది గాని షణ్ముఖుడా షరతులు న్యాయంగా ఉన్నాయనడంతో ఊరుకున్నది. పద్మ ఎలా పనులు చేస్తుందో తెలియదు కాని ఆమె వచ్చాక గిన్నెలు తలతలా మెరిసిపోతున్నవి. ఇల్లు తీర్చిదిద్దినట్లుగా ఉంటున్నది. వంట విషయంలో షడ్రసోపేతంగా అందరూ ప్రతిరోజు విందు భోజనం చేస్తున్నారు. రాత్రి సమయంలో కోడలు పాదాలొత్తడం వల్ల గౌరమ్మకు ఒళ్ళు తెలియని నిద్రపడుతున్నది. అలా కొంతకాలం జరిగాక గౌరమ్మ అన్న శివనాగయ్య చెల్లెలింటికి వచ్చి తన కూతురు సీతకు పెళ్లి సంబంధం కుదిరిందని చెప్పాడు. గౌరమ్మ చాలా సంతోషించింది. అన్నను వివరాలు అడిగింది. దానికి శివనాగయ్య నిష్ఠూరంగా, అంతగా అయిన వాళ్ళు డబ్బు కాసపడి మమ్మల్ని కాదన్నాక గొప్ప సంబంధాలు ఏం దొరుకుతాయి, ఏదో గంతకు తగ్గ బొంత అన్నాడు. గౌరమ్మ నొచ్చుకొని పెళ్లి విషయంలో తన కోడలికి విధించిన షరతులన్నీ చెప్పింది. ఆమె అన్న అంతా విని, ఇవన్నీ ఎదుటివాళ్ల కళ్ళు గప్పటానికి చెప్పే మాయమాటలు, నీ ఇల్లు చూస్తుంటేనే తెలిసిపోతున్నది, నీ కోడలు మొత్తం పనులన్నీ పనివాళ్ల చేత చేయిస్తున్నదని అనేశాడు. గౌరమ్మ తెల్లబోయింది. అన్న చెప్పినట్టు మర్నాడామె రహస్యంగా కోడల మీద నిఘా వేసి చూస్తే అసలు రహస్యం బయటపడిపోయింది. పద్మ తలుపులు వేసుకున్నాక మారు తలుపు తీసి పని మనుషుల్ని లోపలికి రప్పిస్తున్నది. వాళ్లలో ఒకరు గిన్నెలు తోముతారు, ఒకరు బట్టలు ఉతుకుతారు, ఒకరు ఇల్లు ఉడ్చుతారు, ఒకరు వంట చేస్తారు. ఆ సమయంలో పద్మ తీరుబడిగా కూర్చొని బొమ్మలు వేసుకుంటున్నది. ఈ జరిగిన మోసం తెలిసాక గౌరమ్మ ఊరుకోలేదు. ఆ రాత్రి కొడుకు ఇంటికి వచ్చాక కోడల్ని పిలిచి తను చూసిందంతా చెప్పి సంజాయిషి అడిగింది. పద్మ మాత్రం తడబాటు చూపకుండా, అత్తయ్య, నీకు నేనే పని చేయాలని ఉంది. ఎవరి చేతనైనా చేయించడం నీకు నచ్చదా? అయితే ఇంతకాలం పని బాగున్నదని మెచ్చుకున్నావు కదా, మరి ఇప్పుడు నీకొచ్చిన సమస్య ఏమిటి అన్నది. దానికి గౌరమ్మ కోపంగా, ఇంతమంది పనివాళ్లు పనిచేసి పోతున్నారంటే వాళ్లకు నువ్వు డబ్బు బాగా ఇస్తుండాలి. ఆ డబ్బు నీకెక్కడిది? నీ పుట్టింటి నుంచి రాగి కాని కూడా తేరాదని నా షరతు కదా అన్నది. అయ్యో అత్తయ్య, ఇప్పుడు కూడా నేను నా పుట్టింటి నుంచి రాగి కాని కూడా తేవడం లేదు. పనివాళ్లు పనులు చేసుకుపోతుంటే నేను బొమ్మలు వేస్తున్నాను కదా, వాటిని మీ అబ్బాయి పట్నంలో అమ్మి డబ్బు తెస్తున్నాడు అన్నది పద్మ. అయితే మాత్రం ఇప్పుడు మనం రోజు విందు భోజనం చేస్తున్నాం, అన్నింటికీ నీ బొమ్మల డబ్బే సరిపోతుందా అంటూ గద్దించింది గౌరమ్మ. అప్పుడు షణ్ముఖుడు, అమ్మా, ఎలాగూ వంట మనిషి ఉన్నది, విందు భోజనం ఎందుకు చేయకూడదని నేను అనుకున్నాను. అందుకే ఇది వరకటి కంటే ఎక్కువగా కష్టపడి డబ్బు సంపాదిస్తున్నాను. భార్య తల్లి సుఖపడుతుంటే వయసు ఉన్నప్పుడు కాక వయసు మళ్ళాక కష్టపడగలనా అన్నాడు.
ఈ మాటలు వినగానే అక్కడే ఉన్న గౌరమ్మ అన్నకు ఉక్రోషం వచ్చి, అంతేలే, నా కూతురైతే ఇలా బొమ్మలు వేసి డబ్బులు సంపాదించలేదు కదా, మొగుడు చేత మరింత పని చేయించలేదు. అక్కయ్య, నువ్వు డబ్బు కావాలనుకునే ఈ పద్మను కోడలుగా తెచ్చుకున్నావు. ఇప్పుడు నా మాట కాదని చూద్దాం అన్నాడు. గౌరమ్మ శాంతంగా, కోడలి పుట్టింటి డబ్బు వద్దన్నాను కాని కోడలే ధనమైతే కాదనలేను. తనకున్న విద్యతో 4 డబ్బులు సంపాదించగలిగి, తన భర్త చేత ఎక్కువ సంపాదన చేయించగలిగి, పెద్దవారిని సంతోషపెట్టే కోడలుండటం ఎవరికైనా అదృష్టం. నువ్వు కూడా సీతకు మంచి విద్యలు నేర్పించి అత్తవారి మెచ్చుకునేలా తయారు చెయ్యి అని అన్నను మందలించి పంపించేసింది. పద్మ, షణ్ముఖుడు గౌరమ్మ కాళ్ల మీద పడి తమ తప్పును మన్నించమన్నారు. మీ వల్ల తప్పేం జరగలేదు, తప్పు నాది. చిత్రకళ చేతిలో ఉన్న కోడల చేత ఇంటి పనులు చేయించాలనుకున్నాను. మనసు విప్పి అన్నీ మాట్లాడుకుని ఉంటే పని వాళ్ల చేత రహస్యంగా పని చేయించడము, వాళ్లకు ఎక్కువగా డబ్బులు ఇవ్వడము అవసరం పడేది కాదు. మీరిద్దరూ నా కొడుకు కోడలు కావటం నిజంగా నా అదృష్టం అంటూ ఇద్దరినీ దగ్గరగా తీసుకుంది గౌరమ్మ. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.